ప్రజెంట్ సినీ ఇండస్ట్రీలో చూసుకుంటే బెట్టింగ్ యాప్స్ ఎవరెవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళందరిపైన కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. ఇటు విష్ణుప్రియ, అదేవిధంగా రితు చౌదరి వీళ్ళందరినీ అటు పోలీస్ స్టేషన్ కూడా పిలవడం జరిగింది. ఇప్పుడు మాత్రం ఈ లిస్ట్ కాస్త 11 మెంబర్స్ నుంచి 25 మెంబర్స్కి మారింది. సరే మారితే మారింది అనుకున్నారు, కానీ ఇందులో కొత్తగా పేర్లు ఎవరెవరు వినిపిస్తున్నాయి అంటే మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్ వీళ్ళందరి పేర్లు వినగానే అరే వీళ్ళు ఎప్పుడు ప్రమోట్ చేశారు ఏంటి అనుకుంటా. ఇక రీసెంట్ టైమ్స్లో ఆ వీడియోస్ని కూడా జనాలు అయితే హైలైట్ చేస్తున్నారు. ఏ యాప్స్ ప్రమోట్ చేస్తారు అంటే రెగ్యులర్గా ఇప్పుడు జనాలకి అంటే టీవీలు చూడటం మానేశారు అనమాట. సో మనం ఎక్కడో యూట్యూబ్లో యాడ్స్ వచ్చినప్పుడు చూస్తూ ఉంటాం, ఏదో ఒక సోషల్ ప్లాట్ఫామ్లో ఒక యాడ్ వచ్చినప్పుడు అందులో మన రానా గారిని అట్లానే ప్రకాష్ రాజ్ గారిని ఇద్దరు కూడా రమ్మీ ఆడుకుంటూ సో ఇందులో నేను గెలుచుకున్నానని చెప్పే విధంగా యాడ్స్ అయితే చేశారనమాట. అట్లానే వీళ్ళు కానీ ఇంకా హీరోయిన్స్ కానీ ఎవరన్నా కానీ కొన్ని టీవీల్లో కూడా వచ్చే యాడ్స్లో కానీ అవి చాలామందికి రీచ్ అయి ఉండకపోవచ్చు కానీ చేసి ఉన్నారనమాట. సో ఇప్పుడు వాళ్ళందరినీ కూడా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో, సజ్జనార్ గారి టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫుల్గా ఫిల్టర్ చేసి వాళ్ళందరినీ కూడా వాళ్ళపైన కేసులు పెట్టడం జరిగిందనమాట. సో ఖచ్చితంగా అందరూ కూడా దానికి బదులు చెప్పాలి. ఎందుకంటే ఏ ఉద్దేశంతో చేశారు, సో తెలిసి చేశారా తెలియక చేశారా, ఆబ్వియస్లీ ఎవరన్నా మేము తెలియక చేసామంటారు. కాకపోతే ఇక్కడ మనం అనన్య నాగల్లా గారు ఉన్నారు కదా, ఆవిడని ఏదో ఇంటర్వ్యూలు అడుగుతారనమాట. సో మీరు అంటే తెలిసి చేశారా తెలియక చేశారా అంటే డెఫినెట్లీ అండి అది లీగల్ యాప్ అని మాకు చెప్పిన తర్వాత మా పిఆర్ టీమ్స్తో మాట్లాడి చేస్తారనమాట. సో మేము వెళ్ళి యాడ్ చేస్తాం, మాకు అమౌంట్ వస్తుంది, అంతవరకే మాకు తెలుసు. దాని తర్వాత ఇన్ని పరిణామాలు ఉంటాయని కానీ అంటే నాలెడ్జ్ లేకపోవడం వల్ల చేసిన యాడ్స్ ఇవన్నీ మేము ఏదో వాంటెడ్గా చేసి ఎవరినో చెడగొట్టాలని కాదు అని చెప్పి ఆవిడైతే చెప్పిందనమాట. సో మరి అదే రీజన్ని నాకు తెలిసి అందరూ కూడా అదే చెప్తారు, ఏ స్టార్స్ అయినా కూడా. ఎందుకంటే మాకు నాలెడ్జ్ లేక చేసాము, ఏదో అన్ని యాడ్స్ లాగా ఇది కూడా ఒక యాడ్ అనుకున్నాము, ఒక యాప్ ప్రమోషన్ అనుకున్నాం అంతే. దానివల్ల అది బెట్టింగ్లోకి దిగుతారు, వాళ్ళు నష్టపోతారు యువత అని చెప్పి ఇంత ఆలోచించలేదని ఎవరన్నా చెప్తారు. అంటే వాళ్ళు చెప్పేటప్పుడు కూడా అందులో ఉంటుంది కదా, ఈ దాంట్లో మీరు మళ్ళీ ఫోన్పేలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, అమౌంట్ వస్తుంది అండ్ ఎండింగ్లో వాళ్ళు చెప్తారు కొంచెం రిస్క్ ఇది, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి. అంటే అది కూడా మన ఈ మధ్యన ఎవరో చెప్పారు, అది డెమో యాప్ అని చెప్పి. సో అంటే డెమోలో మాత్రం డబ్బులు వస్తాయి ఆడిన వాళ్ళకి. సో హీరోలతో ప్రమోట్ చేయించేటప్పుడు, హీరోయిన్లతో ప్రమోట్ చేయించేటప్పుడు ఆ డెమో యాప్లో నుంచి, ఇప్పుడు డెమో యాప్ కాబట్టి దాంట్లో ఆల్రెడీ ముందుగా పెట్టుంటారు యాడ్ చేసేటప్పుడే. సో అది ఆడినప్పుడు అట్లా వస్తాయి అనమాట. సో అందరూ కూడా అదే విధంగా ఆడితే వస్తాయి అనుకుని జనాలు పొరపాటు పడి, అంటే ఎంతసేపు మనం స్టార్స్నే చూస్తున్నాం కానీ ఇటు పక్క ఆశపడి ఆడే పబ్లిక్ని ఎవరో క్వశ్చన్ చేయరు. ఎందుకు నీకు అంటే అంత ఈజీ మనీ మీద అంత ఆశ ఎందుకు? ఎవరన్నా కూడా ఇప్పుడు 10,000 కోసమో 15,000 కోసం నెలంతా కష్టపడి పనిచేసే వాళ్ళు ఉన్నారు, చాలామంది కార్మికులు ఉన్నారు, ఎంతోమంది మనం చూస్తుంటాం. వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళకి తెలియదా అంటే ఇట్లాంటి ఆడితే డబ్బులు వచ్చేస్తాయి జోదంలో పెట్టాలని కానీ. సో ఏంటంటే వాళ్ళు కష్టపడుతున్నారు కదా, కష్టపడి సంపాదించేది ఇప్పుడు యువతకి ఇది అనేది పోతుంది అనమాట. ఏదో ఈజీ మనీ వస్తుంది, క్రికెట్ ఇప్పుడు ఐపీఎల్ సీజన్ వస్తుంది, సో ఇంక బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి, మనం డబ్బులు వేద్దాం ఫుల్గా వస్తే 1,00,000 వస్తాయి 10,000కి పోతే 10,000 అనే విధంగా ఆ మైండ్ సెట్లోకి మారిపోయారు అనమాట. అంటే మనం ఎంతసేపు ఇక్కడ స్టార్స్ అనాల్సిన పని లేదు. వాళ్ళు ఏంటంటే ఒక అగ్రిమెంట్ తీసుకుంటారు, డబ్బులు తీసుకుంటారు, నటించి వెళ్ళిపోతారు. తర్వాత వాళ్ళకి దానివల్ల వాడు సూసైడ్ చేసుకుంటాడా ఇవన్నీ. ఇప్పుడు అలా అంటే ఏదో ఒక సోప్ వాడతాము, సోప్ వల్ల స్కిన్ డ్యామేజ్ అయిన అందరూ కూడా మరి ఎందుకు కంప్లైంట్ ఇవ్వరు? సో ఇప్పుడు సంతూర్ వాడితే యంగ్గా అయిపోతారని ఏదో అంటారు. మరి అట్లా పెద్ద హీరోల మీదైనా చిన్న హీరోల మీదైనా ఏదో ఒక దాంట్లో కంప్లైంట్. ఇప్పుడు స్ప్రైట్ తాగుతారు, స్ప్రైట్ హీరో యాడ్ ఇస్తాడు, లేదా 7up యాడ్ ఇస్తాడు, పెప్సీ, ఇన్ని మాట్లాడుకుంటే ప్రతి దానిలో ఒక లోపం ఉంటుందన్నమాట. సో ఇక్కడ బెట్టింగ్ యాప్ కూడా అంతే చూస్తారు, హీరోలైనా హీరోయిన్లైనా. నాకు డబ్బు వస్తుంది, మాకు నా టాలెంట్ వాడుకుని వాళ్ళు యాడ్ చేసుకుంటున్నారు, నన్ను అక్కడ ఫోటోలో చూసి నాకు డబ్బులు ఇస్తున్నారు అంతే వాళ్ళు అనుకుంటారు. బట్ ఏంటంటే దాని తర్వాత వాళ్ళని చూసి ఇక్కడ జనం చెడిపోతున్నారు అనేది ఇక్కడ ప్రొజెక్షన్. సో ఏంటంటే ఈ ప్రజలు కూడా ఆలోచించాలి అట్లాంటి వాటికి లోన్ అవ్వకుండా. సో ఎక్కడ ఈజీ మనీ వస్తుందంటే దాని ముందే ఆలోచించాలి, మనకు ఎవడు ఇంత ఫ్రీగా ఎందుకు ఇస్తున్నాడు, మనం ఖాళీ టైంని ఎవడో ఎందుకు వాడుకుంటున్నాడు అని ఆలోచించి పనుల్లోకి వెళ్తే మన దేశం కొంచెం బాగుపడుతుంది అనమాట. సో ఇప్పుడు దాంట్లో వీళ్ళని అనలేము, ఇటు వీళ్ళని అనలేము, అందరిది తప్పు ఉంది. అటు వాళ్ళు తెలియక చేశారని వాళ్ళు ఇప్పుడు స్టార్స్ కాబట్టి కొంచెం ఇన్ఫ్లుయెన్స్తో బయటకు వచ్చేస్తారు, అది పెద్ద విషయం కాదు. ఎటు చేసి మళ్ళీ బలైనోడు బలైనట్టే ఉంటాడు, ఆడేవాడు రేపు కొత్తగా ఆడేవాడు కొత్తగా ఆడుతూ ఉంటాడు అనమాట. సో ఇది ఎప్పటికీ ఒక ఎండ్ అవ్వని ఒక మిస్టరీ అని చెప్పుకోవచ్చు. మరి దీనికి మన స్టార్స్ టాలీవుడ్ ప్రముఖులు దానికి ఏం బదులిస్తారు అనేది స్టేషన్లో ఒక్కొక్కరు కంప్లైంట్ చూస్తే కానీ క్లారిటీ రాదు.